హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు 9 అవుతుంది టైం అయితే. మేము అందరం కలిసి టీ తాగుతుంటే ఫ్రెండ్స్ అందరూ జాతర పోదామన్నారు. అందుకని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసి మన కార్ కీస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన బుజ్జిగాన్ని తీసుకొని మనం అయితే జాతరకు బయలుదేరాల్సిన టైం వచ్చింది. ఇంతలోనే మా ఫ్రెండ్స్ కూడా బైక్ మీద రానే వచ్చేసారు. అందుకే కీస్ వాడికే ఇచ్చాను, వాడిని డ్రైవ్ చేయమని చెప్పేసాను. వాడైతే ఇప్పుడు బండి తీస్తున్నాడు. కొంచెం మా ఇంటి ముందు అయితే ప్లేస్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి చూసుకొని తీయాలి. ఎందుకంటే వెనకాల మన చిన్నగాడు ఉన్నాడు, పెద్ద వెహికల్ ఉంది, ఇంకా వెనకాల మన ట్రాక్టర్ ఉంది. అందుకని దాని బంపర్కి తగలకుండా నిదానంగా తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జాతరకి అయితే బయలుదేరిపోయాం. మనం ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. మనకి ఇది స్ట్రేట్ అయితే భూపాలపల్లి. మనం యూటర్న్ తీసుకొని రేగొండ సైడ్ అయితే వెళ్ళాలి. ఎందుకంటే రేగొండలోని తిరుమలగిరి దగ్గర జరుగుతుంది జాతర. మనకి ఈ జాతర అనేది పాండవుల గుట్టకు పక్కనే జరుగుతుంది. రెండు పక్కనే ఉంటాయి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, మనకు అద్దంలో నుంచి కనిపిస్తుంది అయితే జెన్కో నైట్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం అయితే చెల్పూర్కి ఎంటర్ అయిపోయాం. మనకి ఇక్కడ నుంచి నాకు తెలిసి ఖచ్చితంగా ఒక 25 కిలోమీటర్స్ ఏమో మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ తర్వాత మనం లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ నుంచి మనకి తిరుమలగిరి రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ గుడికి పోయే ముందు ఒకసారి ఈ గుడికి దండం పెట్టుకోండి. జై వైన్స్. ఫ్రెండ్స్, నాది ఓల్డ్ కార్ కాబట్టి నా కార్లో మనకి స్క్రీన్ అయితే లేదు. అందుకని మా ఎదవలందరూ కలిసి ఏం చేశారంటే నా ఫోన్లో పాటలు పెట్టేసి ముందు పెట్టి బ్లూటూత్ కనెక్ట్ చేసి పెట్టేయడం అయితే జరిగింది. అంటే మనం ఎంజాయ్ చేయాలంటే మనం సృష్టించుకోవాలి, అందులో ఉండనక్కర్లేదు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి గన్పూర్ క్రాస్ రోడ్డు. అంటే ఈ క్రాస్ రోడ్డు గన్పూర్ కాదు, మళ్ళీ మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనకి గన్పూర్ రోడ్ అయితే ఉంటుంది. ఇదే రోడ్డు మనకి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే పాలంపేట్, రామప్ప, ములుగి హైవేకి అయితే మళ్ళీ కలుస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కొత్తగా వచ్చేవాళ్ళు మీకు రామప్ప వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మీరు మన టర్న్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం భారతపేట క్రాస్కి అయితే వచ్చాము. మనకు రైట్ సైడ్లో కనిపిస్తున్న కమాన్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి కమాను. మనకు ఇక్కడ నుంచి సీదా మనకి కోటంచకి అయితే వెళ్తుంది. కోటంచలో మనకి మార్చిలో జాతర జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ జాతర. మా ఫ్యామిలీకి అదొక ఆనవాయితీగా ఉండే జాతర. మేము అందరం అయితే ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళది కోటంచ పక్కకి కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం రథాన్ని అయితే కడతారు, మనుషులు లాగేటువంటి రథాన్ని. అందుకే మేము ఖచ్చితంగా వెళ్తాం ఫ్రెండ్స్. అలాగే మనకి మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడైతే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనం తిరుమలగిరికి రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇగో జాతర కమాన్ ఇదే. మనకి కమాన్ నుంచే వెళ్ళాలి లోపలికైతే. ఇది తిరుమలగిరికి వెళ్ళే రోడ్డు మనకి. ఇదే ఇక్కడ నుంచి ఒకటే రోడ్డు మనకి జాతర వరకు. ఫ్రెండ్స్, అసలే సింగిల్ వే అంటే ఎదురుగా వస్తున్న కార్ యొక్క లైట్ ఫోకస్ వల్ల అసలు రోడ్ ఏం కనిపించదు మనకి. వాళ్ళు లైట్ కూడా డిమ్ చేయరు, అదే లైట్లు వేసుకొని వచ్చేస్తారు. డ్రైవింగ్ సెన్స్ ఉండేది చాలా మందికి. రోడ్డు కూడా అంత బాగాలేదు, అంత డ్యామేజ్గా అసలు రోడ్ అసలే బాగాలేదు. చాలా వరెస్ట్గా ఉంది రోడ్డు. ఇక్కడ ఏదో టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇలా ఎదురుగా వచ్చే లైట్ల వల్ల చాలామంది డ్రైవర్స్కి అయితే ఇబ్బంది అవుతుంది. చాలామంది ఎదురుగా ఒక వెహికల్ వస్తున్నప్పుడు అసలు అప్పర్ టిప్పర్ అనేది కూడా యూజ్ చేయరు, అలాగే వచ్చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎల్ఈడి లైట్స్ వల్ల ఈ ఫోకస్ అనేది అయితే చాలా ఎక్కువైపోయి ఎదురుగా వచ్చే డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళలో పడుతుంది డైరెక్ట్ ఆ లైట్. దానివల్ల వాళ్ళకి మళ్ళీ రోడ్డు కనిపించదు. అందుకనే మనం మన హై బీమ్ లైట్స్ నుంచి లో బీమ్ లైట్స్ కన్వర్ట్ చేస్తే ఎదురుగా వచ్చే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది వెహికల్ని సైడ్ నుంచి పాస్ చేయడానికి. కానీ చాలామంది చేయరు. చాలామంది అసలు మర్చిపోయారు, డ్రైవింగ్ సెన్స్ అనేది ఉండదు ఎవరికి కూడా. ఫ్రెండ్స్, మనం జాతర దగ్గరికి అయితే వచ్చేసాం. మనకు ఆ గుట్ట మీద లైటింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మనకి దేవుడు అనేది గుట్ట మీద ఉంటాడు. అంటే మనకి ఇదంతా ఇక్కడ విలేజ్ అనేది అయితే ఏం లేదు, జస్ట్ జాతర కోసమే ఈ లైటింగ్ ఇదంతా ఏర్పాటు చేశారు. మనకి షాప్స్కి ఇట్లా అన్నీ పెడతారు కదా. జాతర తర్వాత ఇక్కడ అంతా నార్మలే, ఇక్కడ ఏమీ ఉండదు. జస్ట్ ఇవన్నీ పొలాలు, అలాగే మనకి పత్తి చేను, వరి చేనులే ఉంటాయి. ఇక్కడ గుట్ట మీద ఉంటారు ఫ్రెండ్స్ దేవుడు. మనం అయితే ఇప్పుడు ఇక్కడ మన కార్ పార్కింగ్ చేసి మనం గుట్ట మీదకి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఫ్రెండ్స్, కార్ అయితే పార్క్ చేసాం. మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ 6 నుంచి 9 వరకు చాలా జనం ఉంటారు, కానీ మేము దాదాపు 12 గంటలకు వచ్చినాం. అందరూ అయితే ఇంటికి వెళ్ళిపోయినారు, చాలామంది పడుకుని పోయారు, షాపులన్నీ క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచి మనకి తిరుపతిలో మెట్లు ఎట్లుంటాయో ఈ మెట్ల దారి అన్నట్టు పైకి ఎక్కాలి. ఫ్రెండ్స్, మనకి కింద చూస్తే మీకు అవపడుతుంది మనం ఆ రోడ్ నుంచే రావడం అయితే జరిగింది. కానీ గుట్ట మీద నుంచి కిందికి లైటింగ్ మాత్రం సూపర్గా ఉంది చూడడానికి. నా దగ్గర ఉన్న చిన్న ఫోన్ కాబట్టి మీకు అంతగా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం గుట్ట మీద నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కింద లొకేషన్ అయితే. ఇంకా మనం మెట్లు పైకి ఎక్కాలి. ఇప్పటికే దమ్మొస్తుంది, ఎందుకంటే మనం ఇలాంటి సాహసాలు ఎప్పుడు చేయం కాబట్టి
మెట్లు ఎక్కుతుంటే మళ్ళీ మెట్లు కూడా చాలా స్ట్రేట్గా ఉన్నాయి, ఒక 70 డిగ్రీ యాంగిల్లో ఉన్నాయి మెట్లు. ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మెట్లు అయితే మోసేస్తుంది డైరెక్ట్. చాలామంది ఒక 20 మెట్లు ఎక్కుతున్నారు, కూర్చుంటున్నారు. ఇక మనం కొద్దిగా యంగ్ పీపుల్ కాబట్టి వాళ్ళ ముందు పరువు పోకుండా ఉండాలంటే ఆ మోసుకొసుకుంటున్నాయినా ఎక్కాల్సిందే, తప్పదు. కానీ మెట్లు నడిచిన కొద్దీ వస్తానే ఉన్నాయి. దిగేటప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్, నేను టెంపుల్ దగ్గరికి చేరుకున్నాను. కానీ చూడగానే షాక్ అయిన విషయం ఏంటంటే ఒక పెద్ద బండ కింద దేవుడు ఉన్నాడు. ఈ బండ చూడడానికి ఒక పెద్ద చెట్టిర్లాగా ఉంది, పైన కింద ఏం సపోర్ట్ లేదు, ఒక చెట్టిర్లాగా ఉంది బండ చూడడానికి. నేనైతే షాక్ అయినా ఫస్ట్ టైం. అసలు అది ఏ సపోర్ట్తో ఆగిందో తెలియట్లేదు. చూడడానికి అయితే చాలా కొంచెం భయం వేసింది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను రావడం ఫస్ట్ టైం కదా. ఇక దేవుడు అయితే లోపల ఉన్నాడు. నైట్ టైం కాబట్టి క్లోజ్ చేసి పడేసారు. మేము బయట నుంచి మొక్కు తీర్చుకొని అయితే రిటర్న్ వెళ్తున్నాం. కానీ చూడడానికి చాలా బాగుంది. కొంచెం మెట్లు ఎక్కడమే ఇబ్బంది అయింది, కానీ ఓకే, కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. మా వాళ్ళందరూ నిమ్మలంగా వస్తున్నారు. ఇప్పుడు ఒకరు ఎక్కి మోసపోసుకుంటూ ఎక్కేసారు పైకి. అయితే మొత్తానికి నైట్ టైం కాబట్టి, నైట్ దగ్గర 1 అవుతుంది కాబట్టి ఎంత ఖాళీగా ఉంది. అదే మనం 6 to 9 ఆ టైంలో వస్తే మాత్రం ఫుల్ జనం ఉంటారు. మనకి ఇంకేముంది, మొక్కలు అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే ఎక్కడైనా ఖాళీ ప్లేస్ చూసుకొని టెంకాయని పలగొట్టుకొని తినడమే. ఇది ఏ గుడికి వెళ్ళినా కూడా చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ఆనవాయితీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంతకుముందు వచ్చిన దారిలో కాకుండా మనకి లాంగ్ అవుతుందని చెప్పేసి ఈ మన పాండవుల గుట్ట పక్క నుంచి అయితే మనకు ఒక మట్టి రోడ్డు ఉంటుంది. బట్ అది కారు వెళ్ళడానికి వీలుగా ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నది మహేంద్ర తార్ కాదు, జస్ట్ టాటా ఇండికా. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ నైట్ టైం ఇక్కడ కనుక ఇరుక్కున్నామంటే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఈ రూట్కి ఎవ్వరు రారు, అందరూ మెయిన్ రోడ్ నుంచే వెళ్ళిపోతారు. షార్ట్ కట్ అని మేము రూట్ అయితే తీసుకోవడం జరిగింది, కానీ మట్టి రోడ్డు ఇప్పటివరకు అయితే బాగాలేదు. అంటే బాగానే ఉంది కారు వెళ్ళడానికి అనుకూలంగా. బట్ ముందుకు వెళ్తే ఏమవుతుందో తెలియదు. మళ్ళీ మొత్తం ఫారెస్టే, అనవసరంగా వచ్చా అనిపిస్తుంది. ఆనంగా వెళ్ళిన అయిపో అనిపిస్తుంది, కానీ చూడాలి ఎట్లయితుందో. ఎందుకంటే మన చిన్న వెహికల్ మళ్ళీ ఓల్డ్ వెహికల్ సడన్గా ఏమైనా రిపేర్ పెట్టిందంటే మాత్రం మంచి నడి ఫారెస్ట్లో ఉన్నాం. మేమైతే గుట్ట చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి కొంచెం ప్రాబ్లమే, చూసుకుంటూ అయితే వెళ్ళాలి. మనకి మట్టి రోడ్ అయితే కొంచెం భయపెట్టింది, కానీ పర్లేదు, కార్ రావడానికి అయితే వీలుగానే ఉంది. కాబట్టి మేమైతే ఇప్పటికి దగ్గర ఇక్కడ ఒక పవర్ స్టేషన్, అలాగే ఇక్కడ మన పాండవుల గుట్ట ఎంట్రన్స్ ఇది ఇప్పుడు క్లోజ్ చేసింది. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి డాంబర్ రోడ్ స్టార్ట్ అయింది. ఒక 2 కిలోమీటర్స్ అయితే మనకి భూపాలపల్లి హైవేకి అయితే చేరుకుంటుంది ఇది.